హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ నాని యాక్ట్ చేసిన మూవీ హిట్ ద థర్డ్ కేస్ మూవీ అయితే ఇవాళ రిలీజ్ అయింది. సో ఇవాళ May 1 అనమాట. సో ఈ May 1 ఏంటంటే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది అనమాట. అండ్ ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చరికి ఎవరంటే శైలేష్ కొలను. అండ్ ఈ సినిమా అయితే మాత్రం ఫ్రెండ్స్ నేనైతే చూశాను. ఈ సినిమా ఎలా ఉందంటే సినిమా అయితే మాత్రం సూపర్ గా ఉంది నిజంగా. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్లీ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటంటే బేసిక్ గా హిట్ 3లోని నాని నాని క్యారెక్టర్ నేమ్ ఏంటంటే అర్జున్ సర్కార్ అనమాట. అర్జున్ సర్కార్ అంటే హీజ్ అ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనమాట. సో ఈయన ఏంటంటే ఒక కేస్ పని మీద ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ కోసం ఒక దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తాడు అనమాట. సో ఇన్వెస్టిగేట్ చేయగా ఏంటంటే ఇంటర్వెల్ వస్తుంది కదా, ఇంటర్వెల్ అంటే ప్రీ ఇంటర్వెల్ అనమాట. ఆ ప్రీ ఇంటర్వెల్ లో మాత్రం ఒక క్లూ దొరుకుతుంది. అంటే అతను ఏదైతే ఇన్వెస్టిగేట్ చేస్తాడో, ఏదైతే మిస్సింగ్ కేసు కోసం ఇన్వెస్టిగేట్ చేస్తాడో దాని గురించి ఏంటంటే ఒక క్లూ అయితే దొరుకుతుంది. సో ఆ క్లూ దొరికిన తర్వాత ఏంటంటే ఇంకా సెకండ్ హాఫ్ నుంచి ఆ క్లూ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఉంటుంది. సో ఆ పాయింట్ ఏంటనేది మాత్రం నేను మీకు చెప్పను, మీరు సినిమా అయితే చూడాలి. ఈ సినిమాలోని మేజర్ ప్లస్ పాయింట్, మేజర్ హైలైట్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లోని అడివిశేష్ క్యామియో ఉంటుంది ఫ్రెండ్స్. అడివిశేష్ క్యామియో మాత్రం చాలా బాగుంటుంది అండ్ యూ హ్యావ్ టు సీ ఇట్. అండ్ క్లైమాక్స్ లోని ఒక ఫైట్ సీన్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీని తర్వాత ఏంటంటే హిట్ 4 గురించి కూడా ఒక ఇది చెప్తారనమాట, ఎవరు చేస్తున్నారనే దాని మీద ఒక చెప్తారనమాట. అండ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది మిక్కీ జే మేయర్ సాంగ్స్ అంటే ఈ సినిమాలో సాంగ్స్ అంత బాగోలేదు, కానీ ఒకే ఒక సాంగ్ బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత లేదు, బట్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఏంటంటే కొన్ని దగ్గర ఏంటంటే చిన్న ల్యాగ్ లా అనిపించింది కొన్ని సీన్స్ లోని. బట్ ఓవరాల్ గా అయితే సినిమా అయితే మాత్రం సూపర్, అందులో పేరు పెట్టడానికే లేదు. అండ్ నాని యాక్టింగ్ మాత్రం సూపర్ అనమాట. నాని అయితే చించేశాడు నిజంగా చెప్తున్నాను. అంటే ఇంత రఫ్ అండ్ రస్టిక్ క్యారెక్టర్ నాని ఇలా కూడా చేయగలడా అని, అంటే బేసిక్ గా సరిపోతే శనివారంలో కూడా ఏంటంటే కంప్లీట్లీ రఫ్ అండ్ రస్టిక్ కాదు, కొంచెం ఫ్యామిలీ సెంటిమెంట్ అవి ఉంటుంది. కానీ ఈ సినిమాలో కంప్లీట్లీ రఫ్ అండ్ రస్టిక్ అనమాట. సో నేను చూసినప్పుడు మాత్రం సినిమా అసలు ఏం చేసేట్రా అని నాకు అనిపించింది నిజంగా. మీరైతే ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. ఐ రియలీ ఎంజాయ్డ్ ఈ సినిమాని, చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ సినిమాకి నేను 5 స్టార్ రేటింగ్ లో ఖచ్చితంగా 3 అయితే ఇవ్వగలను, 3 స్టార్ అయితే ఇవ్వగలను. సో దిస్ ఇస్ అబౌట్ ద రివ్యూ ఆఫ్ హిట్ 3 మూవీ. మరిన్ని వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు ఆడియన్స్ కూడా ఏంటంటే పబ్లిక్ టాక్ కూడా తీసుకుందాం, వాళ్ళ వ్యూస్ ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అనేది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కీప్ టాక్స్. బై.